ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి మేము ఫిజిక్స్ పాస్ అవ్వలేము, ఎప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అనే వాళ్ళకి మాత్రమేనండి ఈ వీడియో. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ యొక్క వీడియోలో ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, సో నేను మీకు ఏ పీడిఎఫ్ అయితే స్క్రోల్ చేస్తున్నానో ఈ యొక్క పీడిఎఫ్లో ఒక 15-16 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవైతే ఫస్ట్ అయితే కంప్లీట్ చేయండి, ఓకేనా. సో వీటిలో నుంచే కొన్నైనా రావడానికి అవకాశం అనేది ఉంటుంది, ఓకే. సో అదేవిధంగా నేను మీకు ఆల్రెడీ ఇంకొక వీడియో అనేది చేశాను. సో ఆ పీడిఎఫ్ కూడా ఈ యొక్క వీడియోలోనే స్క్రోల్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మాత్రం నేను ఏ పీడిఎఫ్ అయితే స్క్రోల్ చేస్తున్నానో ఇదైతే కంప్లీట్ అయితే చేయండి, ఓకేనా. సో ఫస్ట్ నేను ఏ యొక్క పీడిఎఫ్ అయితే స్క్రోల్ చేస్తున్నానో ఈ యొక్క పీడిఎఫ్ అనేది కంప్లీట్ చేయండి. అదేవిధంగా అవి కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీరైతే కంప్లీట్ చేయండి, ఓకేనా. సో ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మాత్రం మీరైతే ఫస్ట్ 8 మార్క్ క్వశ్చన్స్ అయితే కంప్లీటెడ్గా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక 2 లెసన్స్ అయితే కంప్లీట్ చేయండి. సో మీరు 8 మార్క్స్ కంప్లీట్ చేసిన తర్వాత 4 మార్క్స్ రండి. సో 4 మార్క్స్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ప్రొవైడ్ చేశాను కదా, అవైతే చదవండి. అవి చదివిన తర్వాత ఈ యొక్క పీడిఎఫ్లో ఉన్న 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే చదవండి. అదేవిధంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చదవండి, ఓకేనా. సో ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్కి మీకు ఇంకా టైం ఉంది చదవడానికి అనుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్ కూడా చూసుకోండి, ఓకేనా. సో అదేవిధంగా మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు మాత్రం మీరైతే లైన్గా అయితే రాయండి, ఓకేనా. సో ఫస్ట్ మీరు ఎగ్జామ్ పేపర్లో రిప్రజెంట్ చేసేటప్పుడు మీకు ఏ క్వశ్చన్స్ అయితే బాగా వస్తాయో వాటినే రాయండి. సో మ్యాక్సిమం అందరికీ కూడా 8 మార్క్స్ క్వశ్చన్సే బాగా వస్తాయి కాబట్టి ఆ యొక్క 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే నీట్గా రాయండి, ఎక్కడ తప్పులు కొట్టకుండా, ఓకేనా. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి సో ఫస్ట్ మీకు ఏ క్వశ్చన్స్ అయితే వచ్చో అవన్నీ కూడా రాయండి, ఓకేనా. సో అదేవిధంగా 4 మార్క్స్కు ఒక 3 or 4 లెసన్స్ అయితే చూసుకోండి, ఓకేనా. సో ఏవైతే తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ లెసన్ నుంచి ఆ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా చదువుకోండి, ఓకేనా. సో నేను మీకు ఏ పీడిఎఫ్ అయితే స్క్రోల్ చేస్తున్నానో సో నేను మీకు ముందు చూపించిన పీడిఎఫ్ కంప్లీట్ అయితే మాత్రం ఈ యొక్క పీడిఎఫ్ కూడా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో నేను ఆల్రెడీ ముందు నుంచి వీడియోస్ చేసి ఉన్నాను. సో ఎవరికైనా వెళ్ళకపోవచ్చు ఆ వీడియో, అందు గురించి ఈ వీడియో మళ్ళీ వేరేగా చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు మాత్రం లైన్గా అయితే రాయండి, ఓకే. అదేవిధంగా ఫస్ట్ మీకు ఏ క్వశ్చన్స్ అయితే బాగా వచ్చో అవైతే రాయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో మీకు ముందు చూపించిన పీడిఎఫ్ అదేవిధంగా ఈ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, ఓకేనా. ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మాత్రం తప్పకుండా మీరు పాస్ అయిపోతారు, ఓకే. సో ఫస్ట్ అయితే మాత్రం ముందు చూపించిన పీడిఎఫ్ ప్రిపేర్ అవ్వండి. అది ప్రిపేర్ అయిన తర్వాత మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే ఏ పీడిఎఫ్ అయితే స్క్రోల్ చేస్తున్నానో ఆ పీడిఎఫ్ కూడా ప్రిపేర్ అవ్వండి, ఓకే. థ్యాంక్ యూ.